యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తేజ్ పండుగ గిరిజన సంస్కృతికి ప్రతీక అని ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. మాదాపురం కేవుల తండాలో తేజ్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ఐలయ్యను గిరిజన మహిళలు, యువతులు నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తేజ్ పండుగ గిరిజన సంస్కృతికి ప్రతీక అని ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. మాదాపురం కేవుల తండాలో తేజ్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ఐలయ్యను గిరిజన మహిళలు, యువకులు నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన కూడలలో ఏర్పాటు చేసిన గోధుమ నారు బుట్టలకు మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడమే కాకుండా ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఐలయ్య వీరారెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో మన్నె ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన డ్యాస్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ అయినాల చైతన్యారెడ్డి, శంకర్ నాయక్, మహేందర్ రెడ్డి, మోహన్ బాబు, నిఖిల్ గౌడ్, తహసీల్దార్ దేశ్షా తదితరులు పాల్గొన్నారు. कोटी एवढी देख माडी రవీందర్ రెడ్డి గారికి మరియు మిగతా కన్స్ట్రక్షన్ అంతా అందరూ చేసిన ఈ ఫౌండేషన్ మన్నే జహాంగీర్ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీ మన్నే మహేష్ గారి చెప్పుకుంటూ మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలా అవుతుందా లేదా అని చూస్తున్నారు. పిల్లలందరూ మా పిల్లలందరూ కోరుకుంటారు అసలు వరదదేవుడు తాను ఎన్నో పర్యాటకాల పనులన్నీ కూడా చేస్తూ అందరి చేత చేస్తూ అందరికీ కలిగేసినటువంటి మహనీయులు.
कोटी कोटी एवढी देख कोटी एवढी देख मारी मारी तो नहीं चो ప్రతి సంవత్సరం మన గిరిజన సాంప్రదాయబద్ధంగా మన మహిళలు మా చెల్లెళ్ళు 9 రోజులు నిష్ఠతోటి ఆ స్వామివారిని పూజ చేసి సాంప్రదాయబద్ధంగా ఆ నారు పోసి మరి 9 రోజులు పూజతో పాటు ఇలా నారు పెట్టేసి మరి 9వ రోజు ఎట్లయితే బతుకమ్మలు మనం తీసుకుపోయి బాయిలేస్తామో అదే మాదిరిగా మా గిరిజన సోదరులు మా మహిళలు మా చెల్లెలంతా కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ఏదైతే 9 రోజులు నిష్ఠతో చేస్తారో ఆ నిష్ఠతోటి మన కుటుంబం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన నియోజకం బాగుండాలని చెప్పి మా తల్లులు కోరికలు కూడా ఆ అమ్మవారు సేవల దయ వల్ల మీ గ్రామంతో పాటు ఈ ప్రాంతం చల్లగా ఉండాలి, భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా పాడి పంటలు పండాలని ఆ యువతులు చేసే పండుగ. నిజంగా ఇప్పుడే మా చెల్లె చెప్పింది, సార్ నిన్న మొత్తం ఉపవాసం ఉన్నా అని చెప్తుంది. అంటే ఎంత నిష్ఠతోటి ఎంత భక్తితోటి ఆ పిల్లలు చేస్తున్నటువంటి పూజ. నిజంగా ఆ మేడిమాడి మాత కూడా కరుణించి మీ తండ్రిని ఇంకా దినదినాభివృద్ధిగా మన జాతి కూడా అన్ని రకాల విద్యలో ముందుండాలి, అన్ని రంగాల్లో కూడా మన గిరిజన సోదరులు కూడా ముందుకు రావాలి, బాగా చదువుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. మీ చదువులకు కూడా మన ప్రజాప్రభుత్వం అన్ని విధాల అండ ఉంటది. అందరికి ధీటుగా మేము కూడా పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం, మేము కూడా అన్ని రకాల ముందుకు పోతున్నాం అని చెప్పి ఇలా గ్రామాన్ని కూడా సంకేతించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతోటి తీసి పండుగ చాలా సంతోషంగా, ముఖ్యంగా యువతులు 9 రోజులు భక్తి శ్రద్ధ